అత్తమ్మా మరి ఇంకా కొన్ని ముచ్చట్లు చెప్పరాదు? అన్ని ముచ్చట్లు నేను చెప్పినా కానీ మరి నువ్వు చేసినవి మీ నాయన చేసినవి మీ ఊరాలు అవి చెప్పరాదు రే. మరి ఇప్పుడు నాకు నువ్వు చెప్పు. అంతేనా? నువ్వు చెప్పు. మరి నేను కూడా చెప్పనా? చెప్పు మరి నాకు తెలియాలి కదా. మా నాయన కూడా అన్ని మంచి పెద్ద పెద్ద పనులే చేసిండు, వ్యవసాయం చేసిండు, అన్నీ చేసిండు, నలుగురికి మంచిగా సహాయపడ్డాడు, అన్నీ చేసిండు, మమ్మల్ని చదివించిండు. కానీ మా ఊరు నుంచి ఇంకో ఊరికి బడికి పోవాలంటే 2 కిలోమీటర్లు నడవాలి. 2 కిలోమీటర్లు చెప్పులు ఉండకపోయేది. ఒక సంచిలో 2 పుస్తకాలు, ఒక పలకం, ఓ బల్పం అవి పట్టుకొని బడికి పోయేది. పొద్దు గంటలు వచ్చేది. వర్షం ఉన్నప్పుడు తిప్పలే ఆగులు దాక్కుంటూ వచ్చేది. మేము కూడా బాధలు మేము కూడా చదువుకున్నప్పుడు చక్కగా ఏం లేదు బడికి అట్లా. ఇక మా నాయన ఎప్పుడైనా బావి కాడికి రమ్మంటే పోయేది, బావి దగ్గరికి పోయేది. పోగానే శనక్కాయలు దెబ్బ చెట్లు వీకేది, మంచిగా కాల్చి ఇచ్చేది తినిబిడ్డ అని. మొరగడ్డలు దొవ్వేది, కాల్చి ఇచ్చేది తినిబిడ్డ అని. ఇక అట్లా పెట్టుకునేది మా నాయన. అంత మంచిగా పెట్టుకుని అన్నీ ఆడనే కూరగాయలు పండించేది, అన్నీ చేసేది మా నాయన. మేము పిల్లలు ఆట కోసం పోయినా అన్నీ కాల్చి ఇచ్చేది, చేసేది. అన్నీ బాగానే పెట్టిండు మా నాయన. మా అమ్మ మంచిగా అన్నం ఇట్లా వండుకొని తెస్తే బ్రహ్మాండంగా తినబుద్ధి. చెట్టు కింద కూర్చుంటే మాషకారం వేసుకున్న, మామిడికాయ పచ్చడి వేసుకున్న అంత కమ్మగా ఉండేది. మరి అట్లా తిన్నాము, అట్లా చేసినాం. అప్పుడు మా నాయన చేసినవి కూడా చాలా ఉన్నాయి. ఇక మా నాయన దసరా పండుగ వచ్చిందంటే బట్టలు మా నాయనే తెచ్చేది. మాకు సెలక్షన్ మేము చేసుకోకపోయేది. ఒక్క తీరే 3 అంగిలు కుట్టించుకొచ్చేది. ఒక్క తీరు అంగిలే 3 కుట్టించుకొచ్చేది. అవి 3 ఒక్క తీరు ఎందుకు రా నాయన అనుకుంటూ తెలియకపోయేది మాకు. చిన్న గజ్జలు పెట్టి కాళ్ళకు గజ్జలు ఉండేది, మంచిగా చేతి నిండా గాలు వేపించేది. మా అమ్మ జడేస్తే 3 రోజుల దాకా పక్కపోయేదండి. బిగ్గర గుజ్జి జడేసేది, పనే లేదు. తలకు పోస్తేనేమో సౌడు పెట్టి పోసేది. తేటగా ఉంటుంది, మంచిగా అవుతుంది అని పోసేది. గంజి పోసేది, మంచిగా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొట్టుకొని తినేది. అప్పుడు కూడా మేము పుట్టగొడుగులు దొరికేది. పుట్టిన ఆట పోయేది, ఇటు వీక్ వచ్చేది. నేనైతే అట్లా చేసేది, అట్లా తినేది, అట్లా ఉన్నాము. అన్నీ బాగానే చేసిండు అని. కానీ ఎక్కువ కాలం ఉండలేకపోయిండు ఆయన. అన్నీ మా సంతోషాలు ఏం చూడలేకపోయింది మా నాయన. చిన్నప్పుడు బర్లకాడ సొప్పదాంట్లు వేసేది. పిల్లలందరం కలిసి దొంగతనంగా పోయి ఆ బర్ల దగ్గర పేడ అంటున్నా కానీ అది తెచ్చుకుంది. ఆ కడిగేది కూడా ఎక్కలేదు చక్కగా. మా అమ్మనే గుప్పిన గుద్దే దొంగ పెట్టి అవి తెచ్చుకొని కడిగి ఇచ్చేది మా అమ్మ. తెచ్చుకున్నాక ఇక అవి చీరుకొని తింటే తీయగా ఉండేది. ఆ దాంట్లో 3 రోజులుగా దవడలన్నీ ఆసుకొచ్చేది. ఇంకా మరి అట్లా కొట్టేది, ఇట్లా కొట్టేది. ఊళ్ళోకి మోరంగడ్డలు అమ్మొచ్చేది. మోరంగడ్డలు అని మొత్తుకుంటే ఇప్పియమని ఏడ్చేది. నేను ఇంట్లో మా అమ్మ ఉడకబెట్టి పెట్టేది మోరంగడ్డలు. అవి వద్దనేది ఆయన దగ్గర కావాలనేది. అట్లా దెబ్బలు తినేది, రకరకాలుగా దెబ్బలు తినేది. ఎటు పోయి దెబ్బల కాడికే వచ్చేది పని అంతా. అప్పుడు ఇల్లు అలకడానికి ఎర్రమట్టి. ఒకసారి గమ్మత్ ఏంటంటే ఎర్రమట్టి కనిపోయినాము. ఆడ మంచిగా దోసకాయలు ఉన్నాయి. ఇక పిల్లలంగా తినాలనిపిస్తుంది సద్దకంకులు, దోసకాయలు. 4 సద్దకంకులు తెంపుకున్నాము అందరం. తలా కిలో దోసకాయలు తెంపుకున్నాము. ఇక వద్దాం అనుకునే వరకు షేనోడు వచ్చింది. ఎవడరా చేయాలి అనగానే టెంకాయ ఆనే వేసిపెట్టినాము, సద్దకంకులు ఆనే వేసిపెట్టినాము, దోసకాయలు ఆనే వేసిపెట్టి పరుగునే ఇక ఊరికొచ్చినాం. ఊళ్ళో పడ్డాం. ఇక మళ్ళీ మా నాయన తిట్టుకుంటూ పోయి మళ్ళీ ఎర్రమట్టి ఎత్తుకొని వచ్చేది. ఇక అట్లాంటి పనులు కూడా చిన్నప్పుడు చేసినాము. తీపి జ్ఞాపకాలు ఇవన్నీ. ఇంకా చాలా ఉన్నాయి చిన్నప్పుడు చేసిన విషయాలు. అప్పుడే కొట్టుకునేది పిల్లలం, అప్పుడే మాట్లాడుకునేది. మంచిగా దస్తాట అని ఆడుకునేది. ఉప్పురు బేర అని ఆడేది, నీళ్ళు పోసి. ఇట్లాంటి ఆటలు ఇప్పుడు లేవు, పిల్లలకు లేవు. ఇప్పటి పిల్లలు ఏమైనా కానీ ఇక టీవీ ముందర కూర్చొని సెల్లులు ముందర పెట్టుకొని ఆడుకున్నాడు తప్ప, మైండ్ ఖరాబ్ చేసుకున్నాడు తప్ప ఏం లేదు. అప్పుడు మాకు ఏది తెలియదు, టీవీ తెలియదు. ఒక రేడియో ఉండేది మా ఇంట్లో. ఆ పాటలు వచ్చేసరికి సాయంత్రం అరుగుల మీద మా ఇంట్లో ఒక్క దగ్గరనే రేడియో ఉండేది. ఆకాశవాణి. ఆ రేడియో ఆకాశవాణి అనగానే అందరూ వచ్చి కూర్చొని ఆ పాటలు పోయేది జనాలు. ఆ రేడియో ఉండడమే గొప్ప అప్పుడు. అట్లాంటివి జరిగినాయి. మరికొన్ని విషయాలతోటి మళ్ళీ కూడా మనము నీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తా అత్తమ్మా. నువ్వు చెప్పినావు, నేను చెప్తా, మన ఇద్దరం షేర్ చేసుకుందాం. కానీ